ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవాడు. కాని అతనికి కొద్దిగా లోభ స్వభావం కూడా ఒకరోజు పొలానికి వెళ్లిన రామయ్య ఒక పెద్ద చెట్టుపై కూర్చున్న అందమైన చిలుకను చూశాడు. ఆ చిలుక ఎంతో మధురంగా మాట్లాడుతూ రామయ్యను పొగిడింది. చిలుక తెలివిని చూసి ఆశ్చర్యపోయిన రామయ్య దాన్ని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చి బంగారు పంజరంలో పెట్టాడు. రామయ్య చిలుకకు మంచి ఆహారం పెట్టేవాడు. అయినప్పటికీ దానికి స్వేచ్ఛ ఇవ్వలేదు. పంజరంలో ఉండడంతో చిలుక క్రమంగా మౌనంగా మారింది. అది మాట్లాడటం మానేసింది. ఆనందంగా పాడటం కూడా మానేసింది. ఇది చూసి రైతు నిరాశ చెందాడు. ఇంత చూసుకున్నా ఎందుకు మాట్లాడటం లేదు అని బాధపడేవాడు. అదే గ్రామానికి ఒకరోజు ఒక జ్ఞానవంతుడైన సన్యాసి వచ్చాడు. అతడు చాలా అనుభవజ్ఞుడు, దయాగుణం కలవాడు. రామయ్య ఆ సన్యాసిని ఇంటికి ఆహ్వానించి చిలుకను చూపించాడు. బాబా, ఈ చిలుక మళ్ళీ మాట్లాడేలా చేయండి అని కోరాడు. సన్యాసి చిలుకను చూసి దాని బాధను అర్థం చేసుకున్నాడు. ఆయన నెమ్మదిగా మాట్లాడుతూ, ఈ చిలుకకు ఆహారం కాదు, కావాల్సింది స్వేచ్ఛ అని అన్నాడు. దానికి రైతు నవ్వుతూ, పంజరంలో ఉంటే సురక్షితం కదా, బయట ప్రమాదం ఉంటుంది అన్నాడు. సన్యాసి చిరునవ్వుతో, స్వేచ్ఛ లేకపోతే సురక్షిత జీవితం కూడా బంధనమే. రెక్కలు ఉన్న పక్షికి పంజరం శిక్షతో సమానం అని చెప్పాడు. అనంతరం సన్యాసి చిలుక చెవిలో ఏదో మంత్రం చెప్పినట్లు చేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య లేచి చూసేసరికి చిలుక పంజరంలో కదలకుండా పడుకునుంది. అది చనిపోయిందననుకుని రైతు బాధతో పంజరం తలుపు తీశాడు. అంతే, ఒక్కసారిగా చిలుక లేచి ఎగిరిపోయి దగ్గర్లోని చెట్టుపై కూర్చుంది. ఆనందంగా చిలుపు శబ్దం చేస్తూ స్వేచ్ఛకు ధన్యవాదాలు అన్నట్లు ఎగిరిపోయింది. అది చూసిన రైతుకు సన్యాసి మాటల అర్థం తెలిసింది. ప్రేమ అంటే బంధించడం కాదు, స్వేచ్ఛ ఇవ్వడం అని గ్రహించాడు. తన లోభ స్వభావంపై పశ్చాత్తాపం చెందాడు. ఆ రోజు నుండి రామయ్య మారిపోయాడు. పక్షులను, జంతువులను గౌరవంగా చూడటం ప్రారంభించాడు. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులను చూసినప్పుడల్లా చిలుక మరియు సన్యాసి చెప్పిన బోధ అతనికి గుర్తుకొచ్చేది.